క్రోమ్లో వైటీ స్టూడియోలో కస్టమైజేషన్ లేఅవుట్ గురించి చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఒక్కళ్ళేనండి అడిగింది. కాకపోతే నేను దీని గురించి క్లియర్గా వీడియో ఏమీ చేయలేదు. సో దీని గురించి క్లియర్గా వీడియో చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్రోమ్లో ఈ కస్టమైజేషన్ లేఅవుట్ గురించి. సో మనకి డాష్బోర్డ్లో క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఫోన్లో అయితే కనుక చెప్తున్నాను. డాష్బోర్డ్లో ఇట్లా ఓపెన్ చేస్తారు కదా పేజ్, అండ్ ఇక్కడ మీరు ఫోన్లో చేస్తున్నట్లయితే కనుక ఊరికే జస్ట్ క్లిక్ చేసేయకూడదండి. ఇప్పుడు నేను యువర్ ఛానల్ క్లిక్ చేయబోతున్నాను. మీరు జస్ట్ యువర్ ఛానల్ క్లిక్ చేయకూడదు ఫోన్లో చేస్తుంటే. దాన్ని గట్టిగా నొక్కిపెట్టి ఉంచారనుకోండి, మీకు ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది. అలా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఎవ్రీ ట్యాబ్ కూడా మీరు ఓపెన్ చేసుకుంటూనే వెళ్ళాలి, ఎవ్రీ క్లిక్ కూడా. ఇక్కడ అనుకోండి జస్ట్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది యువర్ ఛానల్కి. సో ఇక్కడ యువర్ ఛానల్ కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనేసి ఉంది కదా. సో ఈ కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 3 ఉంటాయి, లేఅవుట్ అని, బ్రాండింగ్ అని, బేసిక్ ఇన్ఫో అని. సో ఇదేంటంటే ఫస్ట్ది వీడియో స్పాట్లైట్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేయాలన్నమాట. ఒక వీడియో ట్రైలర్ లాగా, అంటే మన ఛానల్లో ఏమేమి ఉంటాయి అనేసి ఒక ట్రైలర్ లాగా క్రియేట్ చేసి ఒక వీడియో క్రియేట్ చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఉంది కదా, ఆ యాడ్ క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఆ వీడియోని. అంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఆడియన్స్ ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి చూసారనుకోండి, వాళ్ళకి ఆ వీడియో కనిపిస్తుంది అనమాట. అంటే ఆ వీడియో చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మనం చేయగలగాలన్నమాట ఆ వీడియో. అది ఫీచర్డ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. ఇదేంటంటే సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో కనుక వాళ్ళు వచ్చి ఉంటే, అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు అయితే కనుక ఆ వీడియో కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో సబ్స్క్రైబర్స్ కోసం వీడియో అన్నట్టు అట్లా అది క్రియేట్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒకసారి చూసారంటే మళ్ళీ విజిట్ చేసినా ఇంక కనిపిదు, ఒకసారి మాత్రమే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్స్ ఫర్ ద వ్యూవర్స్. ఇదేంటంటే మనకి ఫర్ యూ అనేది ఒక సెక్షన్ కొత్తగా వచ్చింది కదా, ఇది ఎనేబుల్ చేసింది. సో ఈ ఫర్ యూ సెక్షన్ గురించి కూడా నేను క్లియర్గా వీడియో చేశానండి. ఇదేంటంటే ఈ ఫర్ యూ అనేది ఇప్పుడు మనకి హోమ్ పేజ్లో ఎవరి ఛానల్ విజిట్ చేసినా సరే మనకి ప్రత్యేకంగా ఒక బార్ లాగా కనిపిస్తుంది. అంటే మీకు ఫర్ యూ అనేసి వీడియోస్. సో అంటే ఏంటి, మనం ఎక్కువగా యూట్యూబ్లో ఏ కంటెంట్ అయితే చూస్తామో ఆ కంటెంట్ వాళ్ళ ఛానల్లో కనుక ఉంటే అవి మనకి రికమెండ్ అవుతాయి అన్నమాట. సో అది అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేశారనుకోండి, వాళ్ళు జనరల్గా యూట్యూబ్లో ఏం చూస్తారు, దాని రిలేటెడ్ మన ఛానల్లో ఉంటే రికమెండ్ అయితే మంచిదే కదా. సో ఇది ఒక మంచి అప్డేట్ అండి, కొత్తగా వచ్చిందనమాట ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీచర్డ్ సెక్షన్స్. ఫీచర్డ్ సెక్షన్స్ అంటే ఇక్కడ మనం మన ఛానల్ హోమ్ పేజీ ఎలా ఉండాలి అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్, ఇవన్నీ నేను యాడ్ చేసుకున్న సెక్షన్స్ అండి ఇవి. మీకు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను ఏం పెట్టాను, మెంబర్ రికగ్నిషన్ పెట్టుకున్నా. సో ఇదేంటంటే నా ఛానల్ మెంబర్స్ మోర్ దెన్ 8 మెంబర్స్ కనుక ఉంటే కనుక నా ఛానల్లో వాళ్ళ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నా ఛానల్లో ఆల్రెడీ కనిపిస్తున్నాయి, నేను చూపిస్తాను. అది మీకు కావాలి అంటే ప్లస్ యాడ్ సెక్షన్ క్లిక్ చేసుకుని ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. పాపులర్ వీడియోస్ కావాలంటే పాపులర్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేలాగా. తర్వాత షార్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు, లైవ్ పెట్టుకోవచ్చు, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్. ఒకవేళ ప్లేలిస్టులు కావాలంటే ప్లేలిస్టులు పెట్టుకోవచ్చు. మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కావాలంటే మెంబర్స్ ఓన్లీ వీడియోసే పెట్టుకోవచ్చు. ఫీచర్డ్ ఛానల్స్, సబ్స్క్రిప్షన్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఇది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియోస్, అంటే నార్మల్ వీడియోస్, మనం పెట్టిన వీడియోస్ అన్నీ కనిపించేలాగా అనమాట. సో మోస్ట్ రీసెంట్ అప్లోడ్స్ వచ్చేలాగా పెట్టాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ సింగిల్ ప్లేలిస్ట్, కైన్ మాస్టర్ రిలేటెడ్ ప్లేలిస్ట్ వచ్చేలాగా పెట్టాను. అలాగే బ్లాగ్ రిలేటెడ్. సో ఇప్పుడు మీకు చూపించాలంటే కనుక చూపిస్తాను మీకు. ఇక్కడ ఫర్ యూ చూసారు కదా, మన ఫస్ట్ ఏముంది ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఫీచర్డ్ సెక్షన్స్లో ఫీచర్ సెక్షన్స్ పైన చూడండి రికమెండ్ ఫర్ యూ అనేసి ఉంది. సో ఫర్ యూ వచ్చింది ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ చూడండి మెంబర్ రికగ్నిషన్, ఇగోండి యువర్ థ్యాంక్ యూ ఛానల్ మెంబర్స్. సో వీళ్ళందరూ ఛానల్ మెంబర్స్ అన్నట్టు మీకు కూడా కనిపిస్తాయి ఇవి. అలాగే నెక్స్ట్ వీడియోస్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ వీడియోస్ పెట్టాం, తర్వాత కైన్ మాస్టర్ రిలేటెడ్, బ్లాగ్ రిలేటెడ్ పెట్టాం కదా. సో ఫస్ట్ వీడియోస్ ఉన్నాయి, తర్వాత కైన్ మాస్టర్ రిలేటెడ్ ఉన్నాయి, బ్లాగ్ రిలేటెడ్.
అలా యూట్యూబ్ రిలేటెడ్, ఇన్షార్ట్ రిలేటెడ్, షార్ట్స్ రిలేటెడ్, ఇట్లా మనం ప్లేలిస్టులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా ప్లేలిస్ట్స్ లాగా ఉంటే ఏంటంటే ఆడియన్స్కి కూడా ఈజీగా ఉంటుంది ఏ వీడియోస్ ఉన్నాయి వీళ్ళ ఛానల్లో చూడడానికి అనేది. సో ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. యాక్చువల్గా నేను దీని గురించి కూడా సపరేట్గా వీడియో కూడా చేశాను. అప్పట్లో నాకు అంత రీచ్ లేదు అసలు. ఈవెన్ ఇప్పుడు పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు. చాలాసార్లు ఏమవుతుందంటే మంచి వీడియోస్ కూడా చూడట్లేదు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు 4000 వాచ్ అవర్స్ గురించి కావాలి, వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఈ రెండే కావాలి. ఈ రెండు పెడితేనే వ్యూస్ వస్తున్నాయి. సో అది అన్నీ ఇవే కాదండి, అన్ని వీడియోస్ చూడాలి. అన్నీ చూస్తేనే కదా ఇన్ఫర్మేషన్ తెలిసేది. సో ఇది వచ్చేసి లేఅవుట్ అనమాట. నెక్స్ట్ బ్రాండింగ్ వస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ పిక్చర్. సో ఇదేంటంటే ఈ ఫోటో అనేది ఇప్పుడు మనకి వీడియో ఓపెన్ చేసి చూస్తే ఈ లోగో నేను పెట్టాను కదా, సో ఈ లోగో వీడియో అంతా వస్తుంది అనమాట నా వీడియోస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఒక వీడియోని. సో ఇక్కడ ఈ వీడియోకి చూడండి, ఇక్కడ లోగో వస్తుంది నాకు. సో ఈ లోగో ఇదన్నమాట. సో ఇక్కడ పెడతాం వల్ల ఆ లోగో వస్తుంది. ఇదేంటంటే బ్రాండ్ లోగో అన్నట్టు. ఇక్కడ జస్ట్ మీరు అప్లోడ్ చేయడానికి ఇక్కడ వస్తుంది. దీనికి లిమిట్ కూడా ఉంటుందండి. 98x98 పిక్సెల్స్ ఆర్ 4 MB కంటే తక్కువ ఉండాలట. సో ఇలా ఉంటేనే ఆ ఇమేజ్ తీసుకుంటుంది. జాగ్రత్తగా చూసుకుని అప్లోడ్ చేసుకోండి. అండ్ ఆ ఇమేజ్ మీరు చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయాలనుకున్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్ వీడియో ఉందండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. బ్యానర్ అలా క్రియేట్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో వాటర్ మార్క్, ఇది వచ్చేసి ఏంటంటే వీడియో వాటర్ మార్క్ అంటే ఇది మన లోగో మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఈ లోగో గురించి అనమాట. ఇది డిస్ప్లే టైం ఎంత టైం ఉండాలి, ఎండ్ ఆఫ్ ద వీడియో అంటే చివరిలో ఉండాలా, లేదంటే స్టార్ట్ టైం మీరు ఏమన్నా కస్టమ్ స్టార్ట్ టైం పెట్టుకుంటారు అక్కడ నుంచి ఉండాలా, లేదంటే ఎంటైర్ వీడియోలో ఉండాలా అనేసి ఆప్షన్స్ ఉంటాయి. సో ఎంటైర్ వీడియో పెట్టుకుంటే ఏంటంటే మన లోగో మొత్తం ఎంటైర్ వీడియో అంతా కూడా వస్తుంది అనమాట. చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్రాండింగ్. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫో. ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మీరు కావాలంటే ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛానల్ నేమ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే 2 times చేంజ్ చేసుకోగలరంట 14 daysలో. సో ఇది ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే హ్యాండిల్ నేమ్ వచ్చేసి కొంతమంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. హ్యాండిల్ నేమ్ చేంజ్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. చేంజ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మాధురి టెక్ వరల్డ్ అనేది నేను పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇప్పుడు వేరే ఎవరన్నా మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళు హ్యాండిల్ నేమ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఎందుకంటే ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది, వేరే ఎవరు పెట్టేసుకున్నారు అనేసి వస్తుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు చివరిలో ఏదైనా నెంబర్ యాడ్ చేసుకోవడమో ఏదో అలా చేయాలన్నమాట. సో అది హ్యాండిల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్ అంటే మీ ఛానల్ గురించి ఏదైనా రాయొచ్చు. నేనేమి రాయలేదు, మీకు కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట. అలాగే ఛానల్ URL ఇక్కడ వస్తుంది. అలాగే ఈ లింక్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే మన ఫేస్బుక్ లింక్స్ అన్నీ మన అబౌట్ పేజ్లో కనిపిస్తాయి అన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీకు ఏముంటే అవన్నీ కూడా మనం ఇక్కడైతే లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ కాంటాక్ట్ ఈమెయిల్ ఏదన్నా ఉంటే జస్ట్ ఆ ఈమెయిల్ ID ఇస్తారనమాట ఇక్కడ. సో ఇదండి మొత్తం ఛానల్ కస్టమైజేషన్ లేఅవుట్ గురించి మొత్తం ఈ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా వీటిల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.